ఏసీపీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే 6 గంటల నుంచి ఏసీపీ విచారణ కొనసాగుతోంది. ఇంకా ఎంత సమయం పడుతుంది, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? విచారణ పూర్తయింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు రాబోతున్నారు. గతంలో 7 గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఇవాళ కూడా దాదాపు 6 గంటల పాటు విచారించారు. 6 గంటల పాటు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగి చెప్పినటువంటి సమాధానాలు విన్నాక కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అనేటువంటి ప్రశ్నను తిరిగి కేటీఆర్ వాళ్ళు అడగడం జరిగింది. మధ్యలో ఒక 10 నిమిషాల టీ బ్రేక్, తర్వాత గంట సేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఎట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు, గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ రిపీట్ చేశారు. సమాధానం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్తా ఉన్నారు. డబ్బులు 55 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చాము, కేవలం ఈ రేసింగ్ కోసం ఇచ్చాము. వాళ్ళ స్పాన్సర్స్ ఎవరు లేకపోవడంతో ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని నిర్వహిస్తే ఆ డబ్బులు వెనక్కి వచ్చేటివి. డైరెక్ట్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నేరుగా ప్రభుత్వ బ్యాంకు నుంచి వాళ్ళ కంపెనీ అకౌంట్లో 55 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి ఉన్నాయి. ప్రభుత్వం కావాలనుకుంటే అది వాపసు కూడా తీసుకోవచ్చు. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆ ఖ్యాతిని తీసుకురావడం కోసం అప్పట్లో నిర్వహించినటువంటి 2022లో నిర్వహించినటువంటి మొదటి ఈ రేసింగ్కి సంబంధించి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రేసింగ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది, ఇమేజ్ పెరిగింది. అనేక రకాల పెట్టుబడులు రావడంతో పాటు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు అనేక రకాల ఉద్యోగాలతో యువతకు ఆదర్శంగా నిలిచాం. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందని చెప్తున్నారు. ఇవాళ మరోసారి నిర్వహించేటువంటి క్రమంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో ఆ డబ్బులు వాపసు తీసుకోవచ్చు, కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందాన్ని గుర్తుపట్టుకోలేక, దాన్ని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయలేక ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ని డిస్టర్బ్ చేసే విధంగా వివరించారు. కానీ ఏదో జరిగిపోయింది అనేటువంటిది కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బదులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు రద్దు చేశారనేటువంటి దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరోవైపు ప్రభుత్వం దీనిపైన ఏదో తప్పు చేసింది అనేటువంటిది, గతంలో ఏదో తప్పు చేసింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఎట్లాంటి తప్పు జరగలేదు, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. హెచ్ఎండీలో ఉన్నటువంటి సిబ్బంది, ఐఏఎస్ అధికారులు దానకిషోర్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే నేను ఇచ్చానో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు, డబ్బులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం వాళ్ళ స్పాన్సర్స్ కోసమే దాన్ని పెట్టడం జరిగింది. హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ సందర్భంలో దీనికి చైర్మన్గా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారు. వైస్ చైర్మన్గా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ వివరించారు. వాళ్ళ ఆదేశాల ప్రకారమే వెళ్ళాయి. దీనికి ఎట్లాంటి మంత్రివర్గకు సంబంధించినటువంటి ఆదేశాలు అవసరం లేదు అనేటువంటిది దీంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కావాలని దీన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఏదో రకంగా అవమానాలు పాలు చేసే విధంగా సూర్యుడి పైన ఉంచితే తన మీదే పడుతుందనేటువంటిది సంకేతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది. ఇట్లాంటి ఎన్ని అభాండాలు చేసినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యువత ఉద్యోగుల కోసం నిలబడి ఉన్నాం. తెలంగాణ పేరు ప్రతిష్టలను ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్లడానికి నిలబడి ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అమెరికాలో మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చామని చెప్పారు. గతంలో అనేక సమావేశాలు జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డితో కలిసి చెన్నై వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి హాజరైనా కూడా ఆయనతో కలిసి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో దాని వెనుక మేము ఉంటామని చెప్పాం. కానీ ఇవాళ 18 నెలల కాలంగా అనేక కేసులు పెట్టి 15 కేసులు కేటీఆర్ పైన, 7 కేసులు హరీష్ రావు పైన పెట్టినప్పటికీ, ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రతిపక్ష పాత్రగా మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. విచారణ నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి దాంట్లో 6 గంటల పాటు విచారణ కొనసాగింది. 6 గంటల విచారణ అనంతరం మరి కాసేపట్లో ఆయన బయటకు వస్తారు. ఆయన వెంట మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఉన్నారు. ఆయనను లోపలికి అలౌ చేశారు అధికారులు. 6 ఏసీబీ సభ్యుల బృందం, అడిషనల్ డైరెక్టర్తో పాటు ఇతర డీసీపీలు కూడా విచారణలో పాల్గొన్నారు. వాళ్ళంతా విచారణకు పూర్తిగా కేటీఆర్ సహకరించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చిందని చెప్తున్నారు. మరి దాని తర్వాత ప్రెస్ మీట్ అనేది నేరుగా డైరెక్ట్ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారా, లేదంటే అక్కడే ఉండి ప్రెస్ మీట్ ఉంటుందా, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? విచారణ తర్వాత ఇవాళ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ విచారణలో ఎట్లాంటి విషయాలు చెప్పారనేటువంటిది ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం యావత్ మీడియా కూడా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. రెండవసారి విచారణకు హాజరైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, గతంలో ఐటీ మినిస్టర్గా, పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన పూర్తిగా ఇది అంతా అవినీతి ఆరోపణలు అనేటువంటి మరకలను అంటించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా ఎట్లాంటిది జరగలేదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. హెచ్ఎండిఏకు ఉన్నటువంటి అధికారాలు జీవో ప్రకారం అవన్నీ కూడా కొనసాగాయి.
దీంట్లో ఒక్క పైసా అవినీతి జరిగినా కూడా లైవ్ డిటెక్టర్కు నేను సిద్ధమని చెప్పారు. దానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. కాబట్టి ఆయన నేరుగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీసుల బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా ఇక్కడ వాహనాన్ని నిలపడానికి ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది. లేదంటే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఆయనను పిలిచారా లేదా అనేటువంటిది కూడా అధికారికంగా లేదు. కాకపోతే నెక్స్ట్ వీక్ ఆయన రమ్మన్నారు అన్నట్టుగా మనకు అనధికారికంగా సమాచారం ఉంది. పూర్తి వివరాలు ఇప్పటికే ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యం వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిషోర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇక ఇవాళ రెండోసారి కేటీఆర్కు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని వివరాలను నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు దాదాపుగా మొన్న 7 గంటలు, ఇవాళ 6 గంటలు, 13 గంటల పాటు విచారించారు. విచారణలు మాత్రం రెండోసారి సైతం అడిగిన ప్రశ్నల్ని అడిగి ఎట్లాంటి పొంతన లేనటువంటి ప్రశ్నలను అడిగినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన బయటకు రాబోతున్నారు. భాస్కర్, ఈ కార్ రేస్ లో ఒక్క కేసు కాదు, నాపై 100 కేసులైనా పెట్టుకోండి, నేను అన్నిటికీ సిద్ధమని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపదంగా చెప్తున్నారు. మరోవైపు అంటే ఈ కార్ రేస్ వల్ల తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వచ్చాయి. తెలంగాణ ప్రపంచ పటంలోనే నెంబర్ 1 గా నిలిచింది. దాని బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అందాల పోటీలతో తెలంగాణ పరువు మొత్తం కూడా పోయింది. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద విచారణ ఎందుకు జరిపించారని బీఆర్ఎస్ నేతలైతే మండిపడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఈ కార్ రేస్ కేసులో 100 కేసులు కాదు, 100 కేసులు పెట్టినా 100 సార్లు పిలిచినా నేను వస్తాను, చివరికి లైవ్ డిటెక్టర్కి సైతం నేను వస్తాను, రేవంత్ రెడ్డి కూడా రావాలి అని ఇవాళ విచారణకు హాజరవుతున్న సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఉదయం కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఇట్లాంటి అడ్డమైన అనుమానాలతో మా మీద బురదలడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఏమీ లేదు కాబట్టి మేము విచారణకు హాజరవుతున్నాం. న్యాయస్థానాలపైన గౌరవం ఉంది, చట్టం పైన గౌరవం ఉంది. ఒకవేళ న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం తీసుకొని వచ్చిన తర్వాత ప్రజాకోర్టుకు వచ్చి ఎండగడతాం రేవంత్ రెడ్డి పనితీరును, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని. ఇవన్నీ చూస్తూ కూడా ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలుగా అడ్డగోలుగా అవినీతి పెరిగిపోయింది. కమిషన్ల పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇటు బిల్డర్లని, కాంట్రాక్టర్లు అనేటువంటిది చాలా స్పష్టంగా సెక్రటరేట్ సాక్షిగా అది వట్టబయలైనటువంటి సందర్భంలో అభివృద్ధి లేదు, పూర్తిగా ఎక్కడ డెవలప్మెంట్ లేకపోవడం కాకుండా ఒక ఫ్లైఓవర్ను కొత్తగా నిర్మించినటువంటి దాఖలాలు లేవు. 18 నెలలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రైతుల నుంచి సిటీలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికెక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఢిల్లీకి కప్పం కడుతున్నారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ సైతం అట్లాంటి మాటలు చెప్పారు. ఓవైపు తమకు సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో ఈ రేస్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను సైతం నంబర్ 1 పోలీస్ వ్యవస్థగా ప్రపంచంలో తీర్చిదిద్దినటువంటి అభివృద్ధి ఒకవైపు ఉంటే, అందాల పోటీలతో రాష్ట్రంలోని పరువునంతా తీసి ఇవాళ మిస్ వరల్డ్కు హాజరైనటువంటి బ్రిటన్కు సంబంధించినటువంటి యువతి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది, తనను మిస్బిహేవ్ చేశారనేటువంటి ఆరోపణలు చేసింది. దానిపైన ఇంతవరకు ఎంక్వైరీ లేదు, కనీసం దానిపైన పట్టించుకున్న పరిస్థితి. కానీ ఇవాళ అనేక రకాలుగా కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, మాజీ మంత్రి హరీష్ రావు పైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన తప్పుడు కేసులు పెడుతూ ముందుకెళ్తున్నారు. 18 నెలలుగా పూర్తిగా ఇవాళ రావణ కాష్టంలాగా రాష్ట్రం అంతా కూడా అంధకారంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం జరిగినా, ఎట్లా ఉన్నా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మేము పోరాడతాం, మేము చేసిన తప్పు లేదు అనేటువంటి కేటీఆర్ చెప్పారు. ఇవాళ 6 గంటల పాటు విచారణ కొనసాగింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బయటకు రావడానికి పూర్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరో 10 నిమిషాల్లో ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సింధూరా.